ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. కుక్కర్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పట్టా లవంగము బిర్యానీ ఆకు వేసుకొని ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లము కొబ్బరి వేసిన పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. సింపుల్గా 15 మినిట్స్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. 1/2 కిలో చికెన్ నేను శుభ్రంగా కడుక్కొని వేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు అంతా వేసి మూత పెట్టకుండా ఒక 5 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా మా కామెంట్ చెప్పండి. ఇప్పుడు అందులోకి 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి మిక్స్ చేసి వేసాను. చూడండి, ఒకసారి ఇలాగ బాగా కలుపుకున్నామంటే కొద్దిగా చికెన్ మసాలా వేసి కూడా కలిపాను. ఒక చిన్న టమాటో 2 కట్ చేసి వేసుకుంటున్నాను. చాలా సూపర్గా ఉంటుంది. ఇడ్లీకి, దోశకి, సంగటికి, రైస్కి, రోటీస్కి సూపర్ టేస్టీ చికెన్ కర్రీ అనమాట. 15 మినిట్స్లో చక్కగా చికెన్ కర్రీని రెడీ అయిపోతుంది. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకునేసి వాటర్ గ్రేవీ తగ్గట్టు వాటర్ కొద్దిగా వేసుకోవాలి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ పెట్టండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. మెత్తగా బాగా ఉడుకుతుంది. చూస్తారు కదా, 4 విజిల్స్ అయిపోయినాయి. ఓపెన్ చేశాను. సో ఎమ్మీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మరొన్న రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్, కీప్ హెల్తీ. బాయ్.